Okay. Start, sir. Thank you. Mobile X-ray. Okay. ఇమేజ్ నువ్వు ఎలా నేను అడిగిందే ఇంకోటి వేరు ఇమేజ్ వేరు ఇమేజ్ పంపిస్తే ఇమేజ్ కరెక్ట్గా తీసాడు తెలియాలి కదా నీకు ముందు మనం చూసుకుంటాం తెలుస్తుందా డైరెక్ట్ అడిగినదే మీరు ఆన్సర్ ఇవ్వదు రాగితే నేను ఆన్సర్ నీకు వచ్చిన ఎక్కువ అయిపోయాయి కరెక్ట్గా రాకపోతే పని చేస్తాను సార్ ఇమేజ్ ఈనాడు మనందరూ కూడా స్టాఫ్ ఎవరైతే ఈ హాస్పిటల్ సిబ్బంది ఉందో నిన్న మొన్న క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు. ఏమనంటే మెడికల్ కాలేజీ ఆచరణ నియోజకవర్గం రాబోతుంది అన్నమాట. అది హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని అలాగే క్యాబినెట్ సభ్యులందరూ కూడా ప్రభుత్వం తరఫున నా తరఫున ప్రజల ఆచరణ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా శుభాభినందనలు అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమం ఈ హాస్పిటల్కే ప్రజలు ఇంకా రావట్లేదనే బాధ ఉంది మాకు కూడా. మరి మెడికల్ కాలేజీ పెడితే ఎంతమంది పేషెంట్లు తీసుకురాగలరు ఈ డాక్టర్లు అనే ఆలోచన మాకు. దానికి రాకపోవడానికి కారణం ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తా ఉన్నారు ఆలోచన చేస్తే మన హాస్పిటల్ యొక్క సౌకర్యాలు సరిపోవట్లేదనే మాట, ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోతున్నాం అనే మాట మాత్రం వాస్తవాలు ఒప్పుకోవాలి. దానికి కారణం ఇవాళ ఈ హాస్పిటల్ సంబంధించిన దొరకు కొంతమంది డాక్టర్లు మనం తీసుకోలేదు. జనరల్ మెడిసిన్ లేదు, ఎనస్థిస్ లేదు, గైనకాలజిస్ట్ లేరు, ప్రధానమైన పీడియాట్రిషియన్ లేరు. ఇది పిల్లలకు సంబంధించిన వైద్యం కావాలా, స్త్రీలకు సంబంధించిన వైద్యం కావాలా, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఎనస్థిసియన్ కావాలి, ఏదైనా సామాన్య వైద్యం మెడికల్గా వేయవాలంటే జనరల్ మెడిసిన్ కావాలా. ఈనాడు ఎన్ని పెడుతున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నమాట వాస్తవం. వైఫల్యాలు ఏంటంటే హాస్పిటల్ పెడతాం, పరికరాలు ఉంటాయి, డాక్టర్లు ఉంటాయి, ఎక్స్రే యూనిట్ ఉంటుంది, ఎక్స్రే సంబంధించిన టెక్నీషియన్ ఉండడు, ఇంకో యూనిట్ పెడతాం, దానికి సంబంధించిన రిపేర్ అవుతుంది, నట్టు వస్తుంది, నట్టుపోతే మళ్ళీ సంవత్సరం కానీ నట్టు కూడా వెళ్ళే పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యాల్లో భాగంగా ఈనాడు నేను హెల్త్ మినిస్టర్ చేసా. ఎక్కడ వయసు వైఫల్యం చేస్తుందంటే మిస్ మ్యాచింగ్, ఎవరెవరిని పట్టుకొచ్చి ఇక్కడ అవసరం లేని కానీ డాక్టర్లు వేస్తుంటారు. అటువంటి ఇబ్బందుల వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క వైఫల్యం, ప్రజల యొక్క ఆకర్షణలు, ప్రజల యొక్క అవసరాలు తీర్చకపోవడం చింతిస్తున్నప్పుడు కూడా భవిష్యత్తులో ఇవి కూడా మనం డయాలసిస్ యూనిట్ ఒక 12 డయాలసిస్ యూనిట్లు పెట్టబోతా ఉన్నాం. దానికి కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారిని
స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా హృదయపూర్వక అభినందిస్తాం. త్వరలో దానికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే ఆశించిన దానికన్నా ఎక్కువ జరగబోతోంది. ప్రజల అవసరాలను ఉపయోగించుకోమని చెప్తా ఉన్నాం. మీకు అంతా కార్పొరేట్ యొక్క వైద్యం ఆరోగ్యశ్రీ వల్ల అందుతుందనే మాట మాకు తెలుసు. అయినప్పుడు కూడా డాక్టర్లు వేస్తాం భవిష్యత్తులో ఇబ్బంది లేని వైద్యానికి హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తామనే మాట మరొకసారి ఈ వేదిక ద్వారా ప్రజలకు ఆపిస్తున్నాం. ఆచంట ప్రజలకి ఆచంట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే వైద్య విద్య అవకాశాలు మెండుగా చేస్తామనే మాట మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చెప్పిన శుభాభినందనలు అభినందనలు తెలియపరుచుకుంటారు.